దైవ దర్శనానికి వచ్చినటువంటి యువతి పైన 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దైవ దర్శనం తర్వాత ఆలయ సమీపంలో యువతి కుటుంబం బస చేసింది. అయితే కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన సమయంలో యువతిని బలవంతంగా లాక్కెళ్లారు ఆ యువకులు. యువతికి తోడుగా వచ్చినటువంటి మహిళపై దాడి చేశారు. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి 6 నిందితులున్నారు. మరొక 2 పరారులో ఉన్నారు. యువకులంతా ఊర్కొండపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట దగ్గర ఆంజనేయ స్వామి ప్రాశ్చిత్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దానికి అక్కడికి వచ్చి దర్శనం పూర్తయిన తర్వాత అక్కడే బస చేశారు కుటుంబం. కాలకృత్యాల రీత్యా ఆ మహిళ మరొక అమ్మాయి ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు. అంతలోనే అక్కడికి వచ్చినటువంటి యువకులు మొదటి నుంచి కూడా రెక్కి నిర్వహిస్తుంటారు. బహుశా లేదంటే ఆ సమయంలో అక్కడికి వచ్చిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా రెక్కి నిర్వహించే ఉంటారు. 8 మంది యువకులు కలిసి ఆ సదరు యువతి పైన చాలా దారుణంగా ఆ తోడొచ్చినటువంటి మరో మహిళ పైన దాడి చేసి గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ప్రస్తుతం 6 అరెస్ట్ చేశారు. వారంతా కూడా ఊరుకొండ గ్రామానికి సంబంధించిన వాళ్ళు తెలుస్తోంది. మరొక 2 పరారులో ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి మణికంఠ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఏం జరిగింది? సో ఒకసారి ఆ ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించి కొంత ఆలయ పరిసరాల్లోనే జరిగిందన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి చాలా దారుణమైన విషయం ఇది. ఒకసారి అక్కడ చుట్టుపక్కల స్థానికులు కానివ్వండి, ఊరుకొండ గ్రామస్తులు ఏం చెప్తున్నారు ఈ విషయం పైన? ఆ గ్రామానికి సంబంధించిన యువకులే ఈ దారుణానికి వెలుగట్టారు. 8 మంది కలిసి ఒక అమ్మాయిని చాలా దారుణంగా అత్యాచారం చేసి చాలా హింస ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనార్థం వచ్చినటువంటి ఓ మహిళపై అదే గ్రామానికి చెందినటువంటి 8 మంది యువకులంతా అత్యాచారం చేసినటువంటి ఘటన ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో పూర్తిగా శనివారం రోజు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి భక్తులంతా వచ్చిన తర్వాత దైవ దర్శనం అనంతరం ఇక్కడే రాత్రిపూట స్టే చేస్తారు. ఇక్కడ రాత్రుళ్ళు నిద్ర చేస్తే మంచిది అనేది భక్తుల నమ్మకం. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి ఓ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ మహిళ ఇక్కడే దైవ దర్శనం అనంతరం ఇక్కడే స్టే చేయడం జరిగింది. వారంతా కూడా స్టే చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే మహిళ మరుగుదొడ్ల నిమిత్తం అంటూ కూడా టాయిలెట్ కోసం బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి, మరుగుదొడ్లంతా కూడా కొంత అపరిశుభ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోకి ఆ మహిళ వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహిళ ఎటుగా వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది దాదాపుగా 8 మంది వ్యక్తులంతా కూడా మాటు వేసుకొని కూర్చున్నారు. అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మహిళ అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మహిళపై ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ వెనుక వచ్చినటువంటి మరో వ్యక్తి ఎంతకీ కూడా వాష్రూమ్ కని వెళ్ళినటువంటి మహిళ బయటికి రాకపోయినటువంటి నేపథ్యంలో ఏం జరిగింది, ఎందుకు రాలేకపోయింది అంటూ కూడా చూద్దామని వెళ్ళిన నేపథ్యంలో అప్పటికే ఆ మహిళపై అత్యాచార పరిస్థితి. ఒక్కసారిగా ఆ వ్యక్తి ఆ 8 మందిని వారించే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో సదరు వ్యక్తిపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అతనిపై దాడి చేయడమే కాకుండా చెట్టు కట్టేసి అక్కడే ఆ 8 మంది ఆ మహిళపై దాడి చేశారనేటటువంటి విషయం అంతా కూడా ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపెత్తుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 8 మంది ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఈ లొకేషన్ లోనే ఆ మహిళ రావడం జరిగింది. ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయం, ఈ తర్వాత ఇక్కడే పూర్తిగా దర్శనం చేసుకున్న తర్వాత నైట్ ఇక్కడ స్టే చేద్దాం, ఆలయ ప్రాంగణంలో పడుకుంటే గనక కొంత మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే వారంతా కూడా ఇక్కడ స్టే చేసేటటువంటి క్రమంలో వాష్రూమ్స్ కోసం అంటూ కూడా ఆ మహిళ బయటికి వెళ్ళడం జరిగింది. ఈ పక్కన ఆలయం అంతా కూడా ఊరికి దూరంగా ఉంటుంది. దాదాపుగా ఊరి ఊరు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా కొంత నిర్మానుష్యంగా ఉంటుంది. సో శనివారం రోజు ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ చాలా వరకు కూడా చాలా మంది భక్తులంతా కూడా నైట్ అంతా కూడా ఇక్కడే స్టే చేస్తుంటారు. అందులో భాగంగానే ఆ మహిళకు కూడా ఇక్కడే స్టే చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఆ తర్వాత వాష్రూమ్స్ కంటూ కూడా ఇదే మనం ఏదైతే గుట్టలు చూపిస్తున్నామో ఈ కొండల ప్రాంతం ఇటువైపే అప్రాక్సిమేట్లీ ఇటువైపుకే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటువైపు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఆకతాయిలంతా కలిసి 8 మంది కలిసి ఆ మహిళపై కూడా అఘాయిత్యానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ మహిళను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ మహిళ వెనకాల వచ్చినటువంటి వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అతనిపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన అంతా కూడా శనివారం రోజు జరిగింది. అయినప్పటికీ కూడా విషయం వెలుగులోకి రాలేదు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేద్దామా వద్దా అనేటటువంటి ఆలోచనలో ఉందనేది కూడా పోలీసు వర్గాలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 7 మందిని 8 మందిలో 7 మంది నిందితులు ఎవరైతే ఉంటారో వారు ఆ 7 మందిని కూడా పోలీసులు అదుపులోకి
మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఇందులో ఈ టెంపుల్లో పనిచేసేటటువంటి ఒక ఉద్యోగి కూడా ఈ 8 మందిలో ఒకరుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై లోతైన విచారణ చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు ఎందుకంటే ఆలయ ప్రాంగణానికి వచ్చినటువంటి మహిళపై ఇటువంటి ఘటన జరగడం, ఆలయానికి సమీపంలోనే కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఊరు ఉంటుంది, ఊర్లోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎంతో మంది భక్తులు వస్తుంటారు, కొన్ని ఏళ్ల తరబడి కూడా రాత్రులు భక్తులు వచ్చి ఇక్కడ స్టే చేసేటటువంటి ఒక సాంప్రదాయం శనివారం రోజు ప్రత్యేకించి భక్తులంతా కూడా ఇక్కడ స్టే చేసి ఇక్కడ రాత్రులు నిద్ర చేసేటటువంటి ఒక సాంప్రదాయం వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చిన్న పొరపాటు కానీ చిన్న ఎటువంటి ఘటనలు కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ శనివారం రోజు మహిళపై 8 మంది అఘాయిత్యానికి పాల్పడడం, ఆమెని పూర్తిగా గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఘటన అయితే పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులను సైతం కలవరపెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతో నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు బయటికి వెళ్ళాలంటే కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అంతా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. దీనిపై పోలీసులు ఇప్పటికే స్పందించడం జరిగింది. ఈ కల్వకుర్తి డిఎస్పీ కార్యాలయంలో ఎవరైతే 7 మంది నిందితులు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. బాధిత మహిళ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఆ మహిళ దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మహిళ గనక పోలీసులకు ఫిర్యాదు చేస్తే గనక అసలు ఎటువంటి ఘటన జరిగింది, తాను వచ్చిన తర్వాత ఎవరు అటాక్ చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఏంటనేటటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు మరి కాసేపు మనకంటే ఇంకా మహిళ ఫిర్యాదు చేయలేదా, ఫిర్యాదు అందలేదా, పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు రాలేదా? పోలీసులు ఇప్పటివరకు అయితే మాకు ఫిర్యాదు రాలేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మరి మహిళ ప్రస్తుతానికైతే కల్వకుర్తి డిఎస్పీ కార్యాలయం దగ్గర ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన అంతా కూడా కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి బయట విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడం కావచ్చు, మీడియా ముందుకు వచ్చినట్టయితే బయట పరుగు పోతుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మహిళ కావచ్చు, మహిళ వెనకాల వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విషయం బయటికి చెప్పుకుంటే పరుగు పోతుంది, చెప్పుకోకపోతే తమకు జరిగినటువంటి అన్యాయానికి ఏం చేయాలనేటటువంటి దిక్కుతోచని స్థితిలో వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి పోలీసులు కూడా ఇప్పటిదాకా ఈ ఘటనపై స్పందించట్లేదు. విషయం తమ దృష్టికి వచ్చింది కానీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత అసలు ఎవరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు, ఆలయానికి దర్శనార్థం వచ్చినప్పటి నుంచి కూడా యువకులు రెక్కి నిర్వహిస్తున్నారా, యువతి పైన కన్నేసారా, లేదంటే అనుకోకుండా అలా వెళ్ళిన సమయంలో లేదంటే అంటే వాళ్ళకి ఏదైనా పరిచయం ఉందా గతంలో ఇంత దారుణానికి ఒడిగట్టి 8 మంది పక్కాగా ఒకేసారి అమ్మాయి ఆ రకంగా బయటికి వెళ్ళడము, వారంతా అటాక్ ఇవ్వడము ఎలా జరిగి ఉంటుంది? మనోజ్ ఎవరైతే ఇక్కడ మహిళ ఇక్కడ వచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి ఓ గ్రామానికి చెందిన మహిళగా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. ఆ మహిళ తనతో పాటు మరో వ్యక్తితో కలిసి ఆలయానికి వచ్చారు. వారు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఆలయ ప్రాంగణం దగ్గర ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బహిర్భూమికి అని చెప్పి ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లో